రాష్ట్రంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ నుండి పోటీస్తున్న ఆరూరు రమేష్, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కడియం కావ్య వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. కారణం ఏంటి అసలు అని తెలుసుకుందాం. కావ్య గారు ఉన్నారు, ఇప్పుడేం చెప్పండి. వ్యక్తిగత విమర్శల కారణం ఏంటి అసలు? వాళ్ళ దగ్గర ఇంకా ప్రచారం చేసుకోవడానికి ఇంకేం లేవు కదా, పార్టీ విధానాలు లేకపోతే అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వరంగల్ జిల్లాలో ఏముందో చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు అట్లా వ్యక్తిగత విమర్శలకు వెళ్తారు. అంటే కడియం ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశారు ఆరూరు రమేష్? కడియం ఫ్యామిలీనే యాక్చువల్లీ ఆరూరు రమేష్ గారిని పెద్ద చేసిండ్రు. అది వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కడియం శ్రీ బలమైన వ్యక్తి, బలమైన నాయకుడు, అలాగే కడియం కావ్య బలమైన అభ్యర్థి. ఆయన కూటమి భయం పట్టుకుంది కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు. అంటే మేడం, అంటే గత 4-5 రోజుల నుండి ఇదే తనతో కొనసాగుతుంది. అంటే కడియము శిష్యునిగా ఎలా చూస్తారు? ఇక శిష్యుడు గురువు గురించి మా నాన్నగారిని అడగాలి. నేనైతే చూశాను. నేను వర్ధనపేటలో పనిచేసినప్పుడు కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అక్కడ డాక్టర్గా పనిచేశాను నేను, ప్రభుత్వ వైద్యురాలుగా. అక్కడ కూడా ఏమీ డెవలప్మెంట్ జరగలేదు. వర్ధనపేటలో ప్రజలు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన వీళ్ళందరి మీదకి ఎందుకు వస్తున్నాడు? ఇంకో 6 నియోజకవర్గాల గురించి ఆయనకి ఎందుకంటే వర్ధనపేటలో భూములు అయిపోయినాయి, మింగడం అయిపోయింది. ఇక మిగతా 6 నియోజకవర్గాల మీద పడి తిందామని చూస్తున్నాడు. అంటే నేను స్థానికుని కావ్య గుంటూరు వ్యక్తి అని చెప్తున్నాను. ఆయన ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే పాపం ఓటమి ఎంత భయపెడుతుందంటే ఆయనకి, అంటే ఆయన మర్చిపోతున్నాడు, గతాన్ని మర్చిపోతున్నాడు. ఆయన ముందు పెరిగిన అమ్మాయిని నేను, మా మామయ్య వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్, ఇదంతా కలిసి 7th క్లాస్ నుంచి ఆయన నన్ను చూశాడు. నేనేం కొత్త వ్యక్తిని కూడా కాదు, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నా. కరెక్ట్ టికెట్ వచ్చే ముందు నేను రిజైన్ చేసిన. అది కూడా ఆయన నియోజకవర్గంలోనే నేను 6 ఏళ్ళు పనిచేసిన. అంటే ఉట్టి ఇయ్యారు కదా, నేను గుంటూరులో లేను అసలు. అంటే చిన్న పని చూస్తున్నారు, మరి ఎందుకు అలా విమర్శలు చేయాల్సి వస్తుంది? అంటే ఒకటి ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి, తర్వాత తనలో ఉన్న ఆత్మ న్యూన్యత అనేది బయట పెట్టుకుంటున్నాడు, అట్లా అంతే. అంటే మరి ఒక 15 రోజులలో ఎన్నికలు కాబోతున్నాయి. అంటే ప్రచారం ఎలా కొనసాగుతుంది? నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు? కాంగ్రెస్ పరిస్థితి చాలా బాగుందండి. ఇక్కడ వచ్చే ప్రజల ఆదరణ కానీ, ముఖ్య నాయకులు ఎంతో ఓపికగా, ఇప్పుడు మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇక్కడున్న నాయకులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రి గారు, కొండా సురేఖ గారు, అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మళ్ళీ మేము పార్లమెంటరీ సమావేశాలు పెట్టుకుంటున్నాం, నియోజకవర్గ స్థాయి పెట్టుకుంటున్నాం, మండల స్థాయి పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు బూత్ కమిటీలు వేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సైనికులు లెక్కనే పనిచేస్తున్నారు. కేవలం నా గెలుపు కోసమే కాదు, అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్గా పనిచేస్తున్నారు. అంటే బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని ప్రధానంగా ప్రచారంలోకి వెళ్తున్నారు, నిజమేనా? అది మనం ప్రచారం చేయక్కర్లే, వాళ్ళ అభ్యర్థులే చెప్తున్నారు కదా. మేము నెక్స్ట్ టైం 400 మంది వస్తే మా 2/3 మెజారిటీ తోటి మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రిజర్వేషన్స్ తీసేస్తాము, ఇంకా మిగిలిపోయిన దళితులు, ఎస్సీ మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలని ఇంకేమన్నా మిగిలి ఉంటే సర్వనాశనం చేస్తామని వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఈ రోజుతో కొలాప్స్ అయినట్టేనా రమేష్ కావ్య విమర్శలు? ఆయన కొలాప్సా? ఆయనే అంటే విమర్శలు కాదు, వర్ధనపేటలోనే ఆయన ఓటమితోటి ఆయన కొలాప్స్ అయిపోయింది. యాక్చువల్లీ పాపం ఆయనకు తెలియదు, ఇంకేదో ఉంది అనుకుని ఎగురుతున్నాడు, కానీ ఏం లేదు. కేవలం అంటే ప్రచారానికి ఏం అస్త్రాలు దొరకగా తనపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య చెప్తున్నారు. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.